రమాదేవి మీద 100 మంది తెలుగుదేశం పార్టీ గూండాలు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో దాడికి తెగబడడం అనేటటువంటిది అత్యంత హీనం, హేయం, నీచమైనటువంటి సంఘటనగా ఈ రోజు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటింటి ప్రచారం చేస్తున్నటువంటి సతీమణి మీద, అభ్యర్థి సతీమణి మీద తెలుగుదేశం పార్టీ గూండాలు ఈ రకంగా మూకుమ్మడి దాడి చేసి కారు అద్దాలు పాల్గొట్టి కర్రలతో దాడి చేస్తే ఆమె తల పగిలింది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా గాయాలైనవి. మహిళల మీద మీ ప్రతాపం ఏంటి అని అడుగుతున్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని. ఏంటి దారుణం? నిన్న రాత్రేమో ప్రచారంలో ఉన్నటువంటి హోంమంత్రి తానేటి వనిత గారిని కరెక్ట్ గా ఆవిడ్ని డైరెక్ట్ గా కొట్టడానికి ప్రయత్నం చేశారు. మిగతా వాళ్ళందరినీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కర్రలతోటి గాయపరిచారు. ఈ రోజేమో ఎమ్మెల్యే సతీమణి ప్రచారంలో ఉన్నటువంటి ఆవిడేమీ కవింపు చర్యలకి పాల్పడింది కాదు, లేకపోతే మరొకటి కాదు. కేవలం ప్రచారం నిర్వహిస్తున్నటువంటి మహిళల మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి గూండాయిజం చూస్తే మీరు ఏమి చేయదలుచుకున్నారు ఈ ఎన్నికని అని చెప్పి సూటిగా అడుగుతున్నాం. గెలవలేక, మీ మేనిఫెస్టో మీద గెలవలేక, మీరు అరిచేతిలో స్వర్గం చూపించినా కూడా ప్రజలు నమ్మడం లేదని ఈ రోజున ఇట్లాంటి ఒక భయభ్రాంతులకు గురి చేసేటటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఎన్నికలకి వెళ్లకూడదు, పోలింగ్ బూతులకి ప్రజలు రాకూడదు, ముఖ్యంగా మహిళలు రాకూడదు. ఇది చంద్రబాబు కుట్ర. పోలింగ్ బూతులకి మహిళలు వస్తే మహిళలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేస్తారు. ఎందుకంటే మహిళలకి ఈ రోజున డీబీటీ ద్వారా పథకాలు అందించడం కానివ్వండి, మహిళలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానివ్వండి, మొత్తం ఈ రోజున మహిళల వైపు ఈ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా ఒక సోదరుడిగా, తమ్ముడిగా, అన్నగా భావిస్తూ ఉన్నారు. అవ్వ తాతలు ఒక మనవడిగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలు పోలింగ్ బూతులకు వస్తే ఖచ్చితంగా ఆ ఓటు ఫ్యాన్ గుర్తుకే పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికే పడుతుంది. కాబట్టి మహిళలు రాకుండా చేయడానికి ఒక భయపెట్టేటటువంటి వాతావరణాన్ని ఈ రోజు తెలుగుదేశం క్రియేట్ చేస్తా ఉంది. లేకపోతే హోంమంత్రి మీద దాడి ఏమిటండి? మహిళ మీద అంటే మీరు స్పష్టంగా ఎంత దురుద్దేశపూర్వకంగా మీరు వ్యవహరిస్తున్నారనేటటువంటి తెలియడం లేదా? హోంమంత్రి మహిళ కాబట్టి ఆవిడనే బెదరగొడితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ బెదిరిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ గూండాగిరి చేస్తారో అని చెప్పి ఓటు వేయడానికి రాకుండా ఉంటారనేటటువంటిది మీ నీచమైనటువంటి ఆలోచన కాదా? మహిళల మీద దాడులేంటి? ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రచారం చేస్తున్నటువంటి మహిళల మీద, తమ భర్త అభ్యర్థికి సంబంధించినటువంటి మద్దతుగా ప్రచారం చేస్తున్నటువంటి కుటుంబం మీద, మహిళ మీద, భార్య మీద, లేకపోతే ఇతర కుటుంబ సభ్యుల మీద మాచర్లలో దాడి చేశారు అని అంటే ఏంటి? మీరు ఏం చేయదలుచుకున్నారు? చంద్రబాబు డైరెక్షన్ అని మేము పొద్దున ఎందుకన్నామో ఈ రోజున అన్న తర్వాత మళ్ళీ ఇంకొక సంఘటన. అంటే ప్రతి చోట మీరు ఇట్లాగే మహిళల మీద దాడులు చేసుకుంటూ పోవాలని అనుకుంటున్నారా? పోలింగ్ రోజున కూడా మహిళల్ని టార్గెట్ చేసి దాడులు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏమన్నా వ్యూహం పన్నుతోందా? దిక్కుమాలిన ఆలోచనలు, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చంద్రబాబుకే వస్తాయి. తాము ప్రజలకు ఇది చేస్తామని చెప్పలేరు, మెప్పించలేరు. తమ మేనిఫెస్టోని ఎవరు ప్రజలు నమ్మడం లేదు. కాబట్టి ఒక విష ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం, ప్రజల్ని బెదరగొట్టేటటువంటి ఒక కుటిలమైనటువంటి ఆలోచనలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. ఇక్కడ మహిళలు ఎవరు భయపడరు. ఒకటే చెప్తున్నాం, ఈ రోజున చంద్రబాబుకు కానీ, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి గూండాలకు కానీ, ఈ రోజు మహిళలు అని అంటే ఆత్మగౌరవంతో నిలబడి ఉన్నారు ఈ ప్రభుత్వంలో. అంతేకాదు, ఆత్మగౌరవంతో మాత్రమే కాదు, ఆడ పులుల్లాగా ఈ రోజున మీ మీద పడేటటువంటి దానికి కూడా సిద్ధంగా ఉన్నారు. చేతగాని వాళ్ళు అనుకోకండి. మీరేదో బెదిరిస్తే, కర్రలు పట్టుకుంటే, లేకపోతే బాంబులేస్తే, లేకపోతే ఇంకేదన్నా కారులు అద్దాలు పాల్గొడితే ఇక్కడ ఎవరో బెదిరిపోతారని చెప్పి అనుకోవద్దు. ఈ రోజున మహిళలు మీకు తగినటువంటి గుణపాఠం చెప్తారు. ఎన్నిక పోలింగ్ దాకా ఒక టెర్రర్ సృష్టించాలని మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి మహిళలు మీకు ఓటుతో బుద్ధి చెప్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.